కరీంనగర్లో గత 10 ఏళ్లలో అధికార మాటన భూ కబ్జాలు చేసిన వారి లిస్టు సేకరిస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్మార్ట్ సిటీ పనుల్లో అనేక అవినీతి జరిగిందన్నారు పొన్నం. అనాధికారికంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేశారన్నారు. స్మార్ట్ సిటీ పనులు నిధుల వినియోగంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో మున్సిపల్ కార్పొరేషన్ సమీక్ష నిర్వహించారు మంత్రి. భూ కబ్జాదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు పొన్నం ప్రభాకర్. సంబంధించినటువంటి 80 పనుల్లో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి కావచ్చు, ఇంకా ప్రారంభం కాని పనులకు సంబంధించి కావచ్చు, ఒకటే పని కింద వర్క్స్ లిస్టు లేకుండా 37 కోట్ల ప్రతిపాదనలు చేసినటువంటి అంశం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల మీద క్షేత్రస్థాయి లోపల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నుంచి అక్కడున్న పబ్లిక్ డిమాండ్ను, అక్కడ దానికి సంబంధించిన ఆవశ్యకతను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఒక పేపర్ తీసుకొని దాని మీద ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఇంజనీరింగ్ వర్క్ సంబంధించినటువంటి యాక్టివిటీని అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది. స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా స్మార్ట్ సిటీలో అనేకమైన కాంపోనెంట్లు ఉన్నాయి. మీకు కూడా కొన్ని అంశాలు తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. 22 వైఫై ఫ్రీ హాట్స్పాట్లు ఉన్నాయి. అవి ఐడియా కూడా చాలామందికి ఇప్పుడు ఇంత పెద్ద టౌన్లో 22 వైఫై హాట్స్పాట్లల్లో యాజ్ పర్ రిపోర్ట్ 120 మంది వాడుకుంటా ఉన్నారు. సో అటువంటి వైఫై హాట్స్పాట్లన్నీ కూడా అందరి ప్రజలకు తెలిసే విధంగా చేయడంతో పాటుగా టెక్నాలజీ కాంపోనెంట్ కింద దాదాపు 98 కోట్ల రూపాయలని అనేక రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించి దాదాపు 700 సీసీ కెమెరాలు పెట్టడం కావచ్చు, కంప్లీట్గా ఆడియో కంట్రోల్ మైక్ సౌండ్ సిస్టమ్ కావచ్చు, టెలివిజన్స్ ప్రజెంటేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైన దాని తర్వాత సర్వేలెన్సెస్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఒక 20 సెన్సిటివ్ ప్లేసెస్లలో అలారమింగ్ సిస్టమ్, ఇట్లా అనేక రకాలైన కాంపోనెంట్స్ తోటి 98 కోట్ల రూపాయలని దానికి కూడా కేటాయించారు. అందుకు సంబంధించి కూడా ప్రగతి దాన్ని ప్రజలు ఉపయోగించుకునే సాంకేతికంగా ఎటువంటి భవిష్యత్తు అంశాలకు సంబంధించి ఉపయోగపడే విధంగా ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకునే అంశం కావచ్చు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్, నేను మీ ద్వారా కోరుతా ఉన్నాం కరీంనగర్ పట్టణ ప్రజలను. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా భూ కబ్జాదారులు ఉంటే, పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా. ఇది ప్రజాస్వామిక ప్రజాప్రభుత్వం, అటువంటి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం. దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు.